ఉపేంద్ర గారి అభిమానులందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఇప్పుడు నేను ఒకటే చెప్పాలి, ఈ సినిమా నాకు ఎప్పటి నుంచో నాకు అభిమానమైన సినిమా ఇది. ఈ సినిమాను ఇంతకుముందు నేను ప్రభాస్ గారి ఛత్రపతి, యోగి అవన్నీ రిలీజ్ చేసిన నేను. ఈ రోజు ఈ సినిమా నా మైండ్ లో ఎక్కడి నుంచి అంటే, ఈ సినిమా కోసం నేను ఎక్కడెక్కడో వెతికి దీని రీల్ ఎక్కడుంది, ఎక్కడుంది, ఏం చేయాలో వెతుక్కుంటుంటే ఈ సినిమా రీల్ నాకు బెంగళూరులో దొరికింది. ఈ సినిమా చేస్తానే గానీ నిజంగా ఉపేంద్ర గారంత దేవుడు, గాడ్ ఈజ్ గ్రేట్ గా గాడ్ ఒక్క మాట ఇంటికి వెళ్ళి అడగగానే నేను వస్తున్నా, మిమ్మల్ని కలుస్తున్నా అన్నట్టు. నిజంగా సార్ మీకు ధన్యవాదాలు. ఈ సినిమా నేను చేయడానికి మీరు నాకు ఇంత ఇస్తారని అసలు ఇంకా నేను ఈ డ్రీమ్ అనుకుంటున్నా, కళ్ళలాగా అనుకుంటున్నా. నాకు ఈ మీ యొక్క ప్రోద్బలం అనేది నా జీవితంలో నేను మర్చిపోను సార్. నేను మీ అభిమాని, నిజంగా మీ అభిమానిని. ఈ సినిమా మీద ఈ సినిమాకి ఇంకా అభిమాని సార్. నేను అప్పటి నుంచి ఆ సినిమా మీ సినిమాలను వరుసగా చూస్తుండేవాడిని. కానీ అప్పటి జనరేషన్ లో ఉన్న సినిమాని ఇప్పుడున్న జనరేషన్, అది కూడా ఎందుకంటే నా చిన్న కొడుకు చందు సార్, వాడు అన్నాడు, డాడీ నువ్వు ఏ సినిమా రిలీజ్ చేయి. వాడు ఇప్పుడు జస్ట్ 22 years సార్. ఎందుకు రావాలనుకుంటే మా ఆఫీస్ లో మొత్తము ఏ సినిమా అడుగుతున్నా డాడీ అంటే, అప్పుడే సార్ నేను ఆ సినిమా ఖచ్చితంగా ఇంకా చేయాలి నేను అని చెప్పి దాన్ని వెతకడం ప్రారంభించాను సార్. అంతే 26 సంవత్సరాల క్రితం ఓడియన్ 70mm లో 175 రోజులు ఆడింది సార్ ఈ సినిమా హైదరాబాద్ తెలుగులో. అదే సినిమా నేను రిలీజ్ చేయడానికి ఈ రోజు కనీసం ఇక్కడ ఉన్న పిల్లలంతా 25-26 పిల్లలకి వీళ్ళకి తెలియదు బిగ్ స్క్రీన్ లో చూసిన ఈ సినిమాను. ఒక్కసారి బిగ్ స్క్రీన్ లో సుదర్శన్ టీవీ 7 ఆల్ థియేటర్స్ లలో, మెయిన్ థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఒక్కసారి చూడండి. దీన్ని మేము చాలా కష్టపడి 4K లో తీసుకొచ్చినాము, అంతా చేసి చాలా నీట్ గా చేసినాము. మీరందరూ ఉపేందర్ గారు అభిమానులంతా, ఇక్కడున్న కన్నడిగులు కానీ, తెలుగు ఆంధ్ర తెలంగాణలో ఈ నెల 21 రిలీజ్ అవుతుంది. మీరందరూ ప్రతి ఒక్క యువత ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి. ఎందుకు చూడాలో మీరు చూసినాక మీకు తెలుసు. ఇది నిజంగా గాడ్ ఇచ్చిన గిఫ్ట్ నాకు ఇప్పుడు నిజంగా గాడ్ నాకు ఉపేంద్ర గారు ఒక్క మాట అడిగిన గతం నేను వస్తున్నా అన్నాడు. నాకు ఇలా ఇక్కడ ఇంత ప్రోత్సాహం ఇచ్చినందుకు వారికి మరీ తల వంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ ఉపేందర్ గారు. పేరు పేరున ధన్యవాదాలు. మేము సినిమా నాకు తెలియదు అసలు ఫస్ట్ టైం ఇది. నేను యూనివర్సిటీ స్టూడెంట్ ను. అన్న లింగన్న ఉండి ఈ సినిమా బాగుంటుంది తమ్మి, ఇద్దరం కలిసి చేద్దామంటే ఇద్దరం కలిసి బెంగళూరు పోయినాం. బెంగళూరు పోతే ఆ రోజు సార్ కలగలేదు. అయితే మళ్ళా మేము సాయంత్రం పోయేసరికల్లా అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ మళ్ళీ ఫోన్ చేసి మాకు ప్రత్యేకంగా మాట్లాడిపించి, సార్ మేము పోగానే మళ్ళీ మార్నింగ్ ఇంటికి వచ్చేసరికల్లా మాకు స్పెషల్ గా రిసీవ్ చేసుకుని 1 గంట సేపు మాట్లాడి ఒక బయట ఇచ్చి మాకు ప్రోత్సహించి, మీకు సినిమా బాగా ఆడుతుంది, మీరు ఎలాంటి మీకు ఖచ్చితంగా మీకోసం ఇక్కడికి వస్తాను అని చెప్పేసి ఆ మాట మీద ఈ రోజు మీరు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. మీరు నిజంగా గాడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆఫ్టర్ 26 years మళ్ళీ ఇది రిలీజ్ అవుతా ఉంది అంటే నాకు ఆ టైంలో ఎంతో ఒక ఎగ్జైట్మెంట్ ఉందో అదే ఉంది ఇప్పుడు కూడా. అది ఈ జనరేషన్ లో ఎలా రిసీవ్ చేస్తారు ఈ ఫిలిం ని అని ఆ టైంలో మీకందరికి తెలియదు అనుకుంటారు. వీళ్ళకి తెలుసు. ఏం సార్ సీనియర్ జర్నలిస్ట్, ఫస్ట్ టైం ఎవరెవరు చూసారు ఇక్కడ ఈ ఫిలిం ని? అప్పుడు రిలీజ్ అయ్యే టైంలో ఫస్ట్ రిలీజ్ లో థియేటర్ లో. ఓకే. మీరు ఆ ఎంజాయ్మెంట్ అని చూసింటారు, ఆ ఎక్సైట్మెంట్ అని. షాకా? ఎందుకు? ఇప్పుడు మీరందరూ షాక్ అవుతారు చూస్తే. డెఫినెట్ గా ఈ ఫిలిం కి మీరు ఇచ్చిన ఆ లవ్, ఆ సక్సెస్, ఆ ఒక అభిమానం నేను ఎప్పుడూ మర్చిపోను. హ్యాట్స్ ఆఫ్, మీకు హ్యాట్స్ ఆఫ్. ఈ ఫిలిం ఇంత కల్ట్ ఫిలిం అది ఇది చెప్తున్నారు కదా, అదన్నీ కారణం మీరు. ప్రెస్ వాళ్ళు, ఆడియన్స్ వాళ్ళు విశాల హృదయం. మీకు ఇది ఉంటే, ఇంత చిన్న టాలెంట్ ఉంటే కూడా ఇలా చూస్తారు, మీరు ఇలా రిసీవ్ చేస్తారు. అది మీ గొప్పతనం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ ఫిలిం బాగా ఆడాలి. ఇంకా మీరు చాలా ఫిలిం ఇలాగే రిలీజ్ చేయాలి. చాలా ఫిలిమ్స్ ఉంది, తెలుగులో, తమిళ్లో, అన్ని మంచి ఫిలిం ఉంది, రిలీజ్ చేయండి. ఇప్పుడు ఇంకో ఫిలిం నేను చేస్తా ఉంటాను, UI అని. అది నామాలాగా ఉంటుంది.
అది ఇంకా 1.5 month లో రిలీజ్ అవుతుంది. అది కాపీ రెడీలో నేను చెన్నైలో వర్క్ చేస్తా ఉంటాను. అది తీసుకొని వస్తాను. మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ లో ఇలాగే కలుస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్.